మానవతా దృక్పథంతో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. విజయవాడ వరద ముంపుతో సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులకు టీజీఆర్ అనే స్వచ్ఛంద సంస్థ ఆపన్న హస్తం అందిస్తోంది. గత 13 రోజులుగా నిత్యావసర సరుకులు, ఆహారం, తాగునీరు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బుడమేరు సృష్టించిన విలయ తాండవంతో సర్వం కోల్పోయిన వరద బాధితులకు టీజీఆర్ సంస్థ తాము ఉన్నామంటూ సాయం చేసి వారికి అండగా నిలిచింది. న్యూ రాజరాజేశ్వరిపేట సుమారు 700 మంది వరద బాధితులకు సేవా భారత్, టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా అన్నదానం చేశారు. సాటివారు ఆపదలలో ఉన్నప్పుడు మానవత్వంతో స్పందించి సాయం చేయడంతో సీఎం చంద్రబాబు వరద బాధితులకు అండగా నిలబడిన తీరు మమ్మల్ని ముందుకు కదిలించేలా చేసిందని టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తుమ్మల సత్యం స్పష్టం చేశారు. కష్టకాలంలో ఆదుకున్న టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యం, కోశాధికారి తుమ్మల సింధు, కార్యదర్శి కందుల కుమారి, సంధు వినీల, నున్న శ్యామ్ కుమార్, సేవా భారత్ ఆనంద్ పాల్, పలువురు టీజీఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కరోనా మొదలుకొని ఎలాంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా మేము ముందుకొచ్చి హెల్ప్ చేయడానికి దాతల సహాయంతో పనిచేస్తున్నాం. ఇది 12వ రోజు వరద బాధితులకి పాల ప్యాకెట్లు, బ్రెడ్లు, అలాగే సరుకులు ఇవ్వటం జరిగింది. అలాగే సేవా భారత్ వారికి సహకారంతో 5 రోజుల నుంచి రోజుకి 600 నుంచి 700 మందికి భోజనం, ఫ్రూట్స్, అలాగే వాటర్ బాటిల్ వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. అలాగే విజయవాడ సర్వరేంద్ర మొత్తం కూడా అందిస్తున్నాం. సహకరించినటువంటి సేవా భారత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ టీం అంతా కూడా ఈ 10 రోజులు పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పటికైనా ఏ కాలానికైనా మేము పనిచేయడానికి టీజీఆర్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని మనం చేస్తూ ఉన్నారు. రోజుకి 700 మందికి భోజనం, అలాగే దుప్పట్లు కూడా పంపిణీ చేస్తాం. 250, 300 నిత్యావసర వస్తువులు 300 కుటుంబాలకు కూడా పంపిణీ చేశాం. మరి సేవా భారత్ వాళ్ళు ఈ యొక్క ఫ్లడ్ వచ్చినటువంటి ఏరియాలన్నింటిలో కూడా గత కొన్ని దినాల నుంచి కూడా లేని వారికి ఈ యొక్క భోజనాన్ని సదుపాయం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క భోజనము తర్వాత వాటితో పాటు 2 కూరలు, మజ్జిగ, సాంబారు, తర్వాత అరటిపండు, వాటర్ బాటిల్స్ కూడా వీటన్నిటిని కూడా ఇవ్వటం అనేటువంటిది జరుగుతున్నది. ఈ యొక్క అవసరతను గమనించి మా యొక్క ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క ఏర్పాట్లు లేని వారికి చేయటం అనేటువంటిది జరిగింది. చాలా